హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు మనం బ్యూటిఫుల్ బటర్ఫ్లైని ఇలాగా చాలా అందంగా శారీ మీద ఎలా వెయ్యాలి నేర్పిస్తాను. బటర్ఫ్లైస్ చాలా బాగుంటాయి కదూ. మరి చూద్దామా? దీనికోసం చాలా కలర్స్ వాడుతున్నాను నేను. ఈ కలర్స్ అన్నీ కూడా నేను వాడుతున్నప్పుడు ఒక్కొక్క కలర్ చెప్తూ ఉంటాను. ఓకేనా? మీ ఇష్టం వచ్చిన కలర్లు ఏవైనా వాడచ్చు. ఫస్ట్ 12 నెంబర్ బ్రష్ ఫ్లాట్, 10 నెంబర్ బ్రష్ ఫ్లాట్ వాడుతున్నాను. తర్వాత రౌండ్ బ్రష్లు 10, 8, 0 తీసుకున్నాను. ఒక పెన్సిల్, ఒక పేపర్ మీద బటర్ఫ్లైని మీరు డ్రా చేయండి. ఎలా అంటే నేను నా జాన చూసుకున్నాను, అంటే అంత పెద్దగా వస్తే బాగుంటుంది అని. పెద్ద పెద్ద బటర్ఫ్లైస్ చాలా బాగుంటాయి. ఫస్ట్ ఇలా గీసేసుకుంటే పేపర్ మీద దాన్ని మనం ఏం చేస్తామంటే పెన్సిల్తోనే ట్రేస్ చేసేయచ్చు. ఒకవేళ సరిగ్గా రాకపోయినా రబ్బర్తో చెప్పుకోవచ్చు. అదే కార్బన్ అనుకోండి చాలా కష్టం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లాగా లైట్ కలర్ శారీ కదా, బాగా కనపడుతూ ఉంటుంది. మీరు శారీ కిందని పెట్టేసి డిఫరెంట్ యాంగిల్స్లో, అంటే అన్నీ ఒకవైపే కాకుండా రకరకాల వైపులు చూస్తున్నట్టుగా బటర్ఫ్లైని గీసుకోవచ్చు. నేను అలాగే గీశాను శారీ అంతా కూడా. ఓకేనా? ఇట్లా గీసిన తర్వాత కొంచెం వాటర్ పెట్టండి. వాటర్ అప్లై చేసిన తర్వాత మీరు వైట్ తీసుకొని అక్కడక్కడ ర్యాండమ్గా నేను ఎలా వేస్తున్నానో అలాగా వైట్ అప్లై చేసేయండి. వైట్ అప్లై చేసిన తర్వాత మనం ఒక్కొక్క కలరు, లెమన్ ఎల్లో ఉంటుంది కదా, ఈ లెమన్ ఎల్లోను కూడా ర్యాండమ్గా అక్కడక్కడ లెమన్ ఎల్లో అప్లై చేశాను. ఇప్పుడు టీల్ బ్లూ తీసుకొని టీల్ బ్లూ అప్లై చేస్తున్నాను. నేను తీసుకున్న శారీ కూడా టీల్ బ్లూ కలర్, అదే కలరు. అయితే ఇది సేమ్ కలరు నేను తీసుకున్నాను, ఎందుకంటే చాలా న్యాచురల్గా అందులో మిక్స్ అయినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ మాట శారీ ఏం కలర్ తీసుకుంటున్నారో ఆ కలరు మీరు కొంచెం బటర్ఫ్లైలోని అప్లై చేసేటట్టుగా చూసుకోండి. అప్పుడు మీకు చాలా న్యాచురల్గా అందులోంచే వచ్చినట్టుగా చాలా తమాషాగా బాగా కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఆ టీల్ బ్లూలోనే చూడండి, అందులో ఈ కలర్ వేస్తుంటే డార్క్గా ఉంది. దీని మీద బ్లూ, అంటే రాయల్ బ్లూ లాగా ఒక బ్లూ వేశాను నేను. ఆ బ్లూ వేసిన తర్వాత ఇంకొకటి ప్రషియన్ బ్లూ కూడా నేను చూడండి, ప్రషియన్ బ్లూ అన్నది డార్క్గా ఉంటుంది. ఈ డార్క్గా ఉన్నది దాని బటర్ఫ్లై మీద చివర్లకి కొంచెం టచ్అప్ లాగా ఇస్తున్నాను, అంటే అది మిక్స్ అయ్యి డబల్ షేడ్ లాగా కనపడుతుంది. ఈ వింగ్స్కి చివర్లో డార్క్ కలర్ ఇవ్వడానికి నేను ఆ కలర్ వేశాను. చూసారు కదా, టీల్ బ్లూ ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మజంతా కలరు అక్కడక్కడ డాట్స్ పెడుతున్నాను. అంటే మల్టీ కలర్స్ ఉంటాయి కదా బటర్ఫ్లైలో, బ్యూటిఫుల్గా కనపడుతుంది. అందుకే దాని మీద అక్కడక్కడ మజంతా కలర్ కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు బ్లాక్తో ఓన్లీ బాడీ మాత్రం బ్లాక్తో బాడీ వేసి దానికి చిన్న టెయిల్ కూడా వేద్దాం. టెయిల్ తర్వాత టెంటకిల్స్ ఇవి కూడా మనం బ్లాక్తో వేసేసి మొత్తం ఈ బటర్ఫ్లై అంతా కూడా బ్లాక్తో అవుట్లైన్ ఇద్దాం. బ్లాక్తో అవుట్లైన్ ఇస్తే అప్పుడు మీకు ప్రామినెంట్గా కరెక్ట్గా కనపడుతుంది. మనం కావలసిన కలర్స్ అన్నీ అప్లై చేసిన తర్వాత బ్లాక్తో అవుట్లైన్ ఇవ్వాలి. ఇలాగా మనం డార్క్ మీద ఇంకా డార్క్ ఏంటంటే బ్లాక్. ఇప్పుడు ఆ వింగ్స్ మధ్యలో కూడా ఒక 2-3 స్ట్రోక్స్. ఓకేనా? మీకు చూడండి బాగా కనపడుతుంది కదా. ఇలాగా చక్కగా బటర్ఫ్లైని గీసి మీరు వేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్లో వేయండి. ఒకటి కిందకి చూస్తుంటే ఒకటి పక్కకి చూస్తున్నట్టు అట్లాగా వేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో. ఇలాగే బ్లాక్తో కూడా అక్కడక్కడ చిన్న డాట్స్ లాగా, అవి ప్రొలాంగ్డ్ డాట్స్ అట్లాగా పర్ఫెక్ట్గా కాకుండా అట్లాగా
పెట్టిన తర్వాత వైట్తో నేను రౌండ్స్ పెడుతున్నాను చూడండి. ఈ వైట్ రౌండ్స్ పెట్టేసరికి బటర్ఫ్లై అందం బాగా వచ్చేసింది కదా. ఎంత చక్కగా దానికి చాలా బాగా కనపడుతుంది, బ్రైట్నెస్ అవుతుంది కదా. ఇప్పుడు బ్లూ వేసాం కదా, ఇంకొకటి ఎల్లో కలర్ బటర్ఫ్లై వేస్తున్నాను. ఈ ఎల్లో కలర్కి ఏం చేశాను, సేమ్ ఇంకొక యాంగిల్లో వేసి ఫస్ట్ లెమన్ ఎల్లో వేసి లెమన్ ఎల్లో మీద క్రోమ్ ఎల్లో కొంచెం టచ్అప్లు ఇచ్చి తర్వాత కోరల్ రెడ్, ఈ కోరల్ రెడ్ కలర్ వింగ్స్లో చివరి నుంచి కొంచెం షేడ్ ఇచ్చినట్టుగా వేస్తున్నాను. అర్థమైంది కదా. లెమన్ ఎల్లో మీద క్రోమ్ ఎల్లోతో స్ట్రోక్స్. ఇప్పుడు కోరల్ రెడ్, ఈ కోరల్ రెడ్తో వింగ్స్ నుంచి లోపల వైపుకి వేశాను, చూసారు కదా. ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ మనం బాడీ అంతా కూడా బ్లాక్ వేసిన తర్వాత ఈ కోరల్ రెడ్ కలర్ ఎల్లో కలర్ కలిసిన దగ్గర జిగ్జాగ్గా బ్లాక్తో నేను షేడ్స్ ఇలా గీతలు గీశాను. ఇది ఒక రకమైన డిజైన్, అది బ్లూ కలర్ ఒక రకమైంది, ఈ కలరు రెడ్ కలరు ఇంకొక డిజైన్ ఇచ్చాం. బటర్ఫ్లైలు అన్నీ ఒకేలాగా ఉండవు కదా. ఇప్పుడు డాట్స్ మాత్రం ఎల్లో కలర్ డాట్స్ పెడుతున్నాను. ఈ పెట్టడం వల్ల దానికి ఒక రకమైన అందం వస్తుంది. ఎప్పుడు బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ రకరకాలుగా ఎన్నో షేప్స్లో ఉంటాయి, మీరు ఎలాగైనా వేయచ్చు. నాకు ఈ రెండు ఇలా వేశాను. పక్కని కొంచెం కలర్ అంటింది, అప్పుడు మనం కంగారు పడకుండా 2 ఫ్లవర్స్ వేసాను చూడండి. ఇలాగే మీరు దాన్ని బాగు చేయొచ్చు. ఇలాగా పక్కన వేస్తున్నప్పుడు ఎప్పుడైనా పక్కన కలర్ అంటితే ఓ చిన్న ఫ్లవర్ వేసేయడమే, తెలిసింది కదా. ఇలాగా బటర్ఫ్లైలు చూసారా, ఒక్కొక్కటి ఇలా శారీ అంతా ఇలాగా సింగిల్ బటర్ఫ్లైలు వేశాను. ఇప్పుడు పళ్ళులో చూడండి చిన్న ఫ్లవర్స్ చాలా వేశాను చుట్టూ. అంటే బటర్ఫ్లై దగ్గర కొంచెం దూరంగా వేసి మధ్యలో ఎక్కువ ఫ్లవర్స్ మీద బటర్ఫ్లైస్ ఉన్నట్టుగా. బటర్ఫ్లైస్కి ఫ్లవర్స్కి కాంబినేషన్ కదా, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ బటర్ఫ్లై చుట్టూ కూడా చిన్న షేడ్ ఇచ్చాను, వాటర్ అప్లై చేసి లైట్ కలర్ అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా వేసానో అలా పళ్ళు వేస్తే ఎంత అందంగా ఉందో చూడండి. ఇలాగా పళ్ళు వేసుకొని కట్టుకుంటే భలే ఉంటుంది బటర్ఫ్లైలు. ఇట్లాగా పళ్ళు మొత్తం అంతా కూడా ఫ్లవర్స్, శారీ అంతా కూడా ఓన్లీ బటర్ఫ్లైస్ అలా వేస్తే బాగుంటుంది. ఇది బ్లౌజ్కి ఓన్లీ ఫ్లవర్స్ వేసాను నేను. అంతా కూడా బ్యాక్ సైడ్ మొత్తం ఫ్లవర్స్, చూసారా ఎంత బాగుందో. ఇలాగే హ్యాండ్స్కి కూడా చిన్న ఫ్లవర్స్, బోలెడు ఫ్లవర్స్ థిక్ నుంచి దూరంగా వెదజల్లినట్టుగా, చూసారు కదా, భలే ఉంది కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.